నమస్కారం. ఎడ్యుకేషన్ మరియు జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నాకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి మోటివేషన్‌లాగా ఉంటుంది. తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణలో ఈ నెల 27న గ్రూప్ 1 విజేతలకైతే నియామక పత్రాలు సీఎం గారైతే అందజేయనున్నారు. శిల్పకళా వేదికలో సీఎం చేతుల మీదుగానే ఈ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అయితే ఇస్తారు. శుక్రవారం నాటికి ధృవపత్రాల పరిశీలన మొత్తం పూర్తవుతుంది. ఇక దసరాలోపే గ్రూప్ 2 ఫలితాలని న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక గ్రూప్ 2 భర్తీపై ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. 19 నెలల్లోనే గ్రూప్ 1 ప్రక్రియను పూర్తి చేసిన టీజీపీఎస్సీ గత 40 ఏళ్లలోనే అత్యంత తక్కువ వ్యవధిలో భర్తీ. గ్రూప్ 2లో 783 పోస్టులు, గ్రూప్ 3లో 1365 పోస్టులు. ఇప్పటికే పూర్తయినటువంటి పరీక్షా ఫలితాల వెల్లడి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. కానీ ఈ గ్రూప్ 1 ఆలస్యం వల్ల ఇలా ఆలస్యమైంది. ఇక గ్రూప్ 2 అభ్యర్థులకు మరో 4 రోజుల్లో మెరిట్ లిస్టు విడుదల చేస్తామంటూ సక్సెస్ఫుల్‌గా గ్రూప్ 1 ఎంపిక జాబితా విడుదల చేశామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఆ ఉత్సాహంతో గ్రూప్ 2పై దృష్టి పెట్టిన టీజీపీఎస్సీ 2022లో 783 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఇప్పటికే ఎగ్జామ్స్ పూర్తి చేశారు. మార్కుల జాబితా విడుదల కూడా రెడీ చేశారు. ఇక దసరా పండుగలోపు గ్రూప్ 2 పోస్టుల తుది ఫలితాలను వెల్లడించి నియామక పత్రాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు నెలల తరబడి నానుతున్న గ్రూప్ 2 పోస్టుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. మరోవైపు గ్రూప్ 1 పోస్టుల తుది ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాకే గ్రూప్ 2కి మార్గం సుగమవుతుందనే కమిషన్ నిబంధన కూడా నెరవేరినట్లయింది. ఈ క్రమంలో గ్రూప్ 2 పోస్టులకు మరో 4-5 రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇక 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్‌కు 783 పోస్టులు ప్రకటన అయితే జారీ చేశారు. 2024 డిసెంబర్లో రాత పరీక్షను నిర్వహించారు. మార్చి 11న జనరల్ ర్యాంకుల జాబితా విడుదల చేశారు. ఇప్పటికే ధృవపత్రాల పరిశీలన కూడా పూర్తయింది. యూనిఫామ్ పోస్టులకు అర్హులైన జాబితా సైతం వచ్చేసింది. అభ్యర్థుల ప్రాధాన్యత ఆప్షన్లు తదితర విషయాలు పరిగణలోకి తీసుకొని ఫైనల్ లిస్టును రూపొందించాలని టీఎస్జీపీఎస్ అయితే సమాయత్తమవుతుంది. ఇక గ్రూప్ 3 పోస్టులు కూడా త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కాగానే మరో కొత్త నోటిఫికేషన్ కూడా టీజీపీఎస్సీ సమాయత్తమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులందరూ కూడా తమ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలని మన ఛానల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.